చాలా మంది కామెంట్ అయితే చేస్తారు. అదేంటి అంటే జింగోడు వచ్చేసి రీసెంట్ గా వైరల్ అవుతుంది. చపాతీ పిండి అయితే కలుపుతున్నాం. ఎవరికి ఎన్ని కావాలో ఎప్పుడు అన్న ఫస్ట్ బుక్ చేసుకోరు. 1 2 3 అంటే టక్కన లేచి లేవడాలి. 1 2 3. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ రీసెంట్ గా మనమైతే 100 kg ఆలుగడ్డలను తీసుకొచ్చి అవిటితోని ఎన్ని చిప్స్ అయితే ఎన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఎండ్లో కనుక మీరు చూసినట్లయితే నేను దాంట్లో నుంచి వెళ్ళిన స్టార్చ్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి ఊబ్లెక్ పూల్ని అయితే తయారు చేశాను. సో ఈ రోజు గైస్ దానికోసమే అంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ మీకు చెప్పినది, ఒకవేళ దానిపైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే ఆ ఊబ్లెక్ పూల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెద్ద సైజులో మనం చేద్దామని చెప్పేసి సో ఆ వీడియో పైన మీరు అందరూ సపోర్ట్ చేసిర్రు, లైక్ చేసిర్రు, షేర్ చేసిర్రు. ఆ వీడియో నుంచి చాలా మంది సబ్స్క్రైబర్లు వచ్చారు కాబట్టి ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం బిగ్గెస్ట్ ఎవర్ ఊబ్లెక్ పూల్. దానికోసం మేము తీసుకొచ్చాం 100 kg. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఆ రోజు మన దగ్గర 1/2 కిలో కూడా లేకుండా స్టార్చ్, మన దగ్గర 100 kg స్టార్చ్ అవుతుందన్నమాట. వీటిని యూజ్ చేసే మనం ఈ రోజు బిగ్గెస్ట్ ఎవర్ ఊబ్లెక్ పూల్ అయితే తయారు చేయబోతున్నాం. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్చ్ ఏదైతే ఉందో గైస్ ఇది మొత్తం మేము మా బాడీకి రుద్దుకుంటున్నాం కదా, ఏమన్నా అవుతుందా అంటే ఏం కాదు. ఇది ఏదైతే ఉందో కార్న్ స్టార్చ్ అనమాట. అంటే మనకు మక్కలు ఉంటాయి కదా అవిటిని యూజ్ చేసి తయారు చేస్తారు. ఇది కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి మన బాడీకి అంటినా సరే ఏం కాదు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ స్టార్చ్ పౌడర్ ఏదైతే ఉందో ఒరిజినలా కాదా, ఇది అసలు వర్క్ అవుతుందా లేదా, దీంతో ఊబ్లెక్ పూల్ అవుతుందా కాదా అనేది టెస్ట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ చిన్న స్కేల్లో చేస్తున్నాం ఈ ఎక్స్పెరిమెంట్ని, తర్వాత స్విమ్మింగ్ పూల్ని పెట్టి మొత్తం పెద్ద స్కేల్ అయితే చేద్దాం. ఫస్ట్ మనం ఊబ్లెక్ పూల్ని తయారు చేయడానికి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత స్టార్చ్ని అయితే తీసుకున్నాం. దీంట్లో వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం వాటర్ని యాడ్ చేసిన డైరెక్ట్ తయారైపోతుంది. అరే తేరా వాటర్. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది కామెంట్ అయితే చేస్తారు. అదేంటి అంటే జింగోడు వచ్చేసి రీసెంట్గా వైరల్ అవుతుంది. ఆ గొర్రెక్కున్నదట. ఎంతమంది అట్లున్నాడు అని అంటుర్రో కామెంట్ అయితే చేయరు. వాటర్ యాడ్ చేసినాక గాయ్స్ కొద్ది కొద్ది రెడీ అవుతుందిరా. ఇగో గట్టిగా అయింది. యో అది ఫస్ట్ మొత్తం మిక్స్ చేయరు, మంచిగా మిక్స్ చేయరు. పోయి కరిగిపోతుంది అన్న. ఇగో అంతే, అది ఊబ్లెక్ పూల్ మహిమ. ఫస్ట్ అది మొత్తం మిక్స్ చేయరు. నిజంగా మీరు అందరు అన్నాక అట్నే అనిపిస్తుంది మీరు చూస్తే మాకు. జింగ మా దోస్తుగాడు కూడా గట్లే అన్నాడు. నా ఫేస్ అగోరు లెక్క లేదట, నా వాయిస్ ఉందట. మనం పోయినసారి ఊబ్లెక్ ఎక్స్పెరిమెంట్ మీకు చూపెట్టడానికి చిన్న లెవెల్లో అయితే తయారు చేసినాం కదా. ఇది వచ్చేసి మీరు చూసినట్లయితే కొద్దిగా పెద్ద లెవెల్లో అయితే తయారు చేసినాము. అసలు ఊబ్లెక్ అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది మీకు చూడడానికి ఎట్లా అనిపిస్తుంది, వాటర్ లెక్క ఉంది కదా. మనం ఒకవేళ ఇలా చేతి పెట్టినా కానీ ఇది వాటర్ లాగానే బిహేవ్ అవుతుంది మనకు లోపల, మీరు చూడవచ్చు. అదే ఒకవేళ మనం కనుక దీనిపైన ఇన్స్టాంట్ ప్రెషర్ని కనుక ఇచ్చినాం అనుకోండి, ఇది వచ్చేసి మనకు సాలిడ్ లాగా అయితే వర్క్ కావడం జరుగుతుంది. దీనికి గుద్దినాం అనుకో చెయ్యి లోపల దాకా పోదు. అదే మనం ఇట్లా చెయ్యి పెట్టినాం అనుకోండి నార్మల్గా మొత్తం లోపలికి పోతుంది. దీన్ని మనం విడదీయడానికి ట్రై చేసినాం అనుకోండి, ఇది మనకి ఎట్లా వస్తుంది అంటే ఇగో మొత్తం గడ్డలాగా వస్తుంది. వచ్చేది పట్టుకొని గడ్డలాగా వస్తుంది. అదే మనం దీన్ని చేయబట్టినాం అనుకోండి మళ్ళీ లిక్విడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఘన పదార్థం, ద్రవ పదార్థం, ఇది ఏది కాదు అన్నట్టు రెండింటి మిక్చర్. అయ్యో దీన్ని మనం ఎంతసేపు అయితే ప్రెషర్ పెడతామో ఇది వచ్చేసి సాలిడ్ లాగా వర్క్ అవుతుంది. అదే దీనిపైన మనం ప్రెషర్ తీసేసినాం అనుకోండి, కొద్దిగా లూజ్ చేసినాం అనుకో, మీరు చూడవచ్చు వాటర్ అయిపోతుంది. సో ఇదే ఈ ఊబ్లెక్కి సంబంధించిన స్పెషాలిటీ. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు ఒక దగ్గర ఒక 1/2 కిలోని యూజ్ చేసి మనం ఈ విధంగా తయారు చేసినాం కదా. బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు టోటల్గా 100 kg ఉంది. దీన్ని మొత్తాన్ని యూజ్ చేసి మనమైతే పెద్ద లెవెల్లో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. తర్వాత దానిపైన నడుచుకుంటూ ఎగురుకుంటూ ఎక్స్పెరిమెంట్ అయితే కంటిన్యూ చేద్దాము. సో ఇంత పెద్ద సైజులో మనం తయారు చేయాలంటే ఈ స్విమ్మింగ్ పూల్ని తీసుకొచ్చినాం. దీన్ని యూజ్ చేసి మనం బిగ్గెస్ట్ ఊబ్లెక్ పూల్ అయితే తయారు చేద్దాము. ఇది వచ్చేసి నార్మల్గా చదువుకున్న వాళ్ళకి ఎట్లుంటుంది అంటే సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది. చదువుకోని వాళ్ళకి ఎట్లుంటుంది అంటే జింగా ఎక్స్పెరిమెంట్. ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసేదే కాదు, మళ్ళీ జింగడు తట్ట తీసుకొని కొడదామని చూస్తున్నాడు. చావంగల్ ఆ
ఇప్పుడు ఎట్టున్నది ఇక గడ్డ లిక్విడ్. స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోయింది, స్టార్చ్ కూడా వచ్చేసింది, పోసారు మొత్తం ఇలా. స్టార్చ్ వచ్చేసి గాయ్స్ స్పెషల్గా ఈ ఎక్స్పెరిమెంట్ కోసమే బెంగళూరు నుంచి అయితే తెప్పించినాము. నిజంగా చాలా అంటే చాలా ఖర్చు అయింది. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా లైక్ చేసి మనం సపోర్ట్ చేస్తే ఇటువంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్ షూట్ చేయగలుగుతాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెర్రా ఇంకోసారి చేయరా. ఒకసారి గాయస్ జింగానే చూడుర్రి, చూపెడు వాడు ఎట్లా అనిపిస్తున్నావు అని చూస్తే కామెంట్ అయితే వేయర్రి. టీం ఉండాలి, అందరికి టీం అన్నప్పుడు టీం లెక్కనే ఉండాలి. ఇప్పుడే గాయస్ చపాతీ పిండి అయితే కలుపుతున్నాం. ఎవరెవరికి ఎన్ని కావాలో చెప్పురన్న. ఫస్ట్ బుక్ చేసుకోర్రి, తర్వాత లొల్లి పెట్టుకుంటే ఏం రాదు. దగ్గర గాయస్ ఒక 2 గంటలు కంటిన్యూస్గా కష్టపడ్డ తర్వాత మన ఊబ్లెక్ పూల్ ఏదైతే ఉందో గాయస్ అది వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మీకు వాటర్ లెక్కనే అనిపిస్తున్నాయి కావచ్చు. కాకపోతే ఇవి మనం మనకే తాకుతుంది దాన్ని వేస్తే ఒకవేళ మనం కనుక దీనిపైన ప్రెషర్ పెట్టినాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి మొత్తం రాయిలా బిహేవ్ చేస్తుంది. అదే మనం సింపుల్గా చేతులు పెట్టినాం అనుకోండి వాటర్ లాగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా దాంట్లో పోయి మళ్ళీ బయటకు వస్తా. 3, 2, 1. ఇదే ఇట్లా ఫాస్ట్గా ఎగిరినా అనుకోండి ఏం కాదు, నేను మునుగా అదే ఆగింది అనుకోండి ఒక్క సెకండ్ అన్నా లోపలికి పోతా. కలాస్ మెడికల్ మిరాకిల్. కాళ్ళు గాయస్ మీరు చూడొచ్చినాయి మొత్తం లోపల దాకా పోయినాయి. ఇప్పుడు ఇలా ఒకవేళ నేను ఫుల్ ప్రెషర్తోని బయటకు రావాలని మాగం కొట్టుకున్నాం అనుకో, బయటకు రామనుకో ఇంకా లోపలికి పోతుంది. ఇది ఎట్లున్నది అంటే సేమ్ ఉబ్బి అంటారు కదా షేర్లా అక్కడ ఇక్కడ కుంటాల వాటర్ ఇక్కడ ఉంటుంది కదా అట్లా తయారు. ఇప్పుడు అందరం లోపల పోదాం. ఎంతసేపు లెవెల్ కలుగుతాం దారా ఇదో ఛాలెంజ్. ఫాస్ట్ లేవు 1 2 3 అంటే టక్కన లేచి లేవడాలి. 1 2 3 1 2 3 ఏమైందిరా గుంజిరి పట్టు గుంజిరి 1 2 చేతులి 2 3
ఇది మొత్తం గాయస్గా పన్నీర్ అంటారు కదా, పన్నీర్ లాగా అయింది. దీన్ని మొత్తం టక్కన లావచ్చామనుకోండి, లోపల మీరు చూడొచ్చు ఎట్లా అవుతుంది. ఇగో పన్నీర్ గడ్డ. మనం ప్రెషర్ పెట్టినంత షేప్ ఇది వచ్చేసి రాయి లెక్కనే ఉంటుంది. ఇసి పెట్టినామనుకోండి వాటర్. దిస్ ఈస్ ద ఉబ్లెక్ పూల్. 5 kg డంబల్. ఇప్పుడు వచ్చేసి గైస్ ఏం చేద్దామంటే, దీనిపైన ఇన్స్టాంట్గా ఏదైనా స్టప్ పడదు అనుకోండి, దీని సర్ఫేస్ వచ్చేసి కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ క్రికెట్ ఆడినట్లయితే దీని మీద స్టప్ వేసినాం అనుకోండి బాల్ని, అది ఇక్కడనే ఆగిపోతుందా లేదా స్టప్ పడి ముందరికి పోతుందా, అసలు ఏం జరుగుతుందో అనేది చూద్దాం. నేనే ఎత్తా జరుగు. ఇది నాటుకోట్రా అవును. సో ఫైనల్లీ గైస్ మేము తయారు చేసిన ఉబ్లెక్ పూల్ వచ్చేసి ఇది. ఒకవేళ మీకు కనుక ఇది నచ్చినట్లయితే ఏం చేయాలో తెలిసి ఆ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. ఛానల్లోకి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఒక డిఫరెంట్ థింగ్ని చూపిద్దామని చెప్పేసి మీకు ప్రామిస్ చేసినట్లుగానే ఘోరంగా ఖర్చు పెట్టి గాయస్ ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాం. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.